ఇటీవల తిరుపతి జిల్లా తడలో సుజాత నగర్లో పట్టపొగలు జరిగిన దొంగతనం కేసును తడ పోలీసులు ఛేదించారు. గురువారం సూలూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు వివరాలు వెల్లడించారు. చందక మణికంఠ అనే నిందితుడు శ్రీ సిటీ వరదాయపాళెం తడ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడినట్టు తమ విచారణలో వెల్లడైందని డీఎస్పీ తెలిపారు. వైజాగ్ పార్వతీపురానికి చెందిన నిందితుడు శ్రీ సిటీలో ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ పగటిపూట దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించి అతని వద్ద నుంచి 106 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కేసు ఛేదించడంలో కృషి చేసిన సిఐ మురళీకృష్ణ, తడ ఎస్ఐ కొండప్ప నాయుడు, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. 17వ తేదీన సుజాత నగర్ కాలనీలో ఒక డేహెచ్వి పగలు ఇంట్లో ఎవరో లేని సమయంలో దొంగతనం జరిగింది. మీనా వైఫ్ ఆఫ్ రాజా అనే వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ కేసు దర్యాప్తులో తడ ఎస్ఐ గారు, సూలూరుపేట సిఐ గారికి సంబంధించినటువంటి థర్డ్ పార్టీ బాగా వర్క్ చేసి టెక్నికల్ గా కొన్ని క్లూస్ ని కలెక్ట్ చేసి దాని ద్వారా ఈ రోజు చందక మణికంఠ అని పార్వతీ నగరం అంటే పాత విజయనగరం జిల్లా ఇప్పుడు పట్టణం పార్వతీపురం ఏరియాలో దొంగతనాలు కేసులు చేసి ఇప్పుడు శ్రీ సిటీలో ఏదో కంపెనీలో జాబ్ పేరుతో వచ్చి ఉండి ఈ దొంగతనం చేసినట్టు తెలిసింది. దాని మీద ఈరోజు అరెస్ట్ చేసి దానికి సంబంధించి దాంట్లో పోయినటువంటి బంగారు వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ అబ్బాయి ఆగస్టు, సెప్టెంబర్ నెలలో జరిగినటువంటి శ్రీ సిటీ వరదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరిగినటువంటి ఇంకా 2 దొంగతనం కేసుల్లో కూడా ఇళ్లలోకి వెళ్ళి ఇంట్లో ఎవరు లేనప్పుడు దొంగతనాలు చేశాడు. దీనికి సంబంధించి ఈ 3 కేసుల్లో 106 గ్రాముల బంగారు వస్తువుల్ని ఆయన పొజిషన్ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పటికి పాత క్రిమినల్ హిస్టరీ ఉంది. అక్కడ ఆ పోలీస్ స్టేషన్ హిస్టరీ షీట్ ఒకటి ఉంది, ద్వారకా పోలీస్ స్టేషన్ విశాఖపట్నం సిటీలో. దాన్ని ఆ షీట్ ని కూడా అప్గ్రేడ్ చేసి డీసీ షీట్ కింద మార్చడానికి ప్రపోజల్ పంపించడం జరుగుతుంది. ఈ దీంట్లో బాగా పనిచేసినట్టు తడ ఎస్ఐ గారికి, సూలూరుపేట సిఐ గారి సిబ్బందికి అందరికీ రివార్డుల కోసం ఎస్పీ గారికి రికమెండ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా సరే ఇక్కడ ఎక్కువగా ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలు ఎక్కువ కంపెనీస్ లో పనిచేస్తారు. పగల ఇంట్లో ఎవరు లేకుండా వెళ్ళిపోతా ఉంటే ఇలాంటి హెచ్పీలు దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కనీసం ఆ ఇళ్లకు దగ్గరలో వాళ్ళ స్తోమతను బట్టి కానీ లేదంటే బజార్లో కానీ సీసీ కెమెరాలు ఉంటే మనకి చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే LHMS అని పోలీస్ స్టేట్ గవర్నమెంట్ మన పోలీస్ తరఫు నుంచి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఉంది. రాత్రిపూట కనుక ఎవరైనా 2-3 రోజులు ఊరు వదిలిపెట్టి తాళాలు వేసి వెళ్ళేటట్టయితే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. LHMS ద్వారా కూడా ఇట్లా దొంగతనాలు జరగకుండా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రజలకు మంచి మేలు జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా సూలూరుపేట ప్రాంత ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అతను సింగిల్ అఫెండర్.